హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి తెలుసుకుందాం. అందుకోసం నేను సెన్సెక్స్ 10 మినిట్ చార్ట్ను ఓపెన్ చేశాను. ఇక్కడ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎఫ్ఈజీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్కి టచ్ అవ్వకూడదు. సో అలాంటి 3 క్యాండిల్స్ ఎక్కడైనా ఫామ్ అయ్యాయంటే వాటిని ఫెయిర్ వాల్యూ గ్యాప్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ 18th మేన మనం చూసుకుంటే ఇక్కడ 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్కి ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు, గ్యాప్ ఉంది. సో దీన్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ 3 క్యాండిల్స్ని మనం చార్ట్లో చూసినప్పుడు మనం కన్ఫామ్గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం ఎంట్రీస్ తీసుకుంటే ప్రాబబిలిటీ సక్సెస్ అవ్వడానికి 70 to 80% ఉంటుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ వి ఫైండ్ అవుట్ దిస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇది మనకు ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి డెఫినెట్గా ఇది రిటర్న్ అవుతుంది. ఒక ప్రైస్ నుంచి రిటర్న్ అయ్యి ఈ గ్యాప్ని ఫిల్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చి ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చి ఈ గ్యాప్ని ఫిల్ చేసి ఇక్కడ నుంచి పైకి మూవ్ వెళ్ళిపోయింది. ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే 74,750 నుంచి దరిదాపు 75,340 వరకు వెళ్ళింది. సో దిస్ ఈస్ హ్యూజ్ గ్యాప్. ఎప్పుడైతే మనం ఇలాంటి క్యాండిల్స్ని ఫామ్ చేస్తామో మనం దీన్ని ఎంట్రీస్ కోసం యూస్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికోసం నిఫ్టీ సెన్సెక్స్ 21st మే చూసుకుంటే ఇది ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఎస్టర్డే హైని టచ్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతూ ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ 3 రెడ్ క్యాండిల్స్ మీరు గమనించారంటే ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మధ్యన గ్యాప్ ఉంది. ఈ గ్యాప్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఈ గ్యాప్ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో ఇక్కడ నుంచి మార్కెట్ ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి పైకి వస్తుంది. ఈ గ్యాప్ను ఫిల్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయింది. ఎక్కడ వరకు వెళ్ళింది? ఎస్టర్డే లోకి వెళ్ళిపోయింది. ఎస్టర్డే హై నుంచి ఫెయిర్ వాల్యూ గ్యాప్ రీటెస్ట్ చేసింది. అక్కడ నుంచి ఎస్టర్డే లోకి వెళ్ళి అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వచ్చింది. సో ప్రైస్ యాక్షన్లో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎంత ఇంపార్టెంట్గా వర్క్ అయిందో, ఎంత అద్భుతంగా పనిచేసిందో చూడండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ కాన్సెప్ట్ మీద ఇంకా ఫుల్ లెంత్గా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను. సో మీకు ఈ కాన్సెప్ట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.